మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఒక్కసారిగా భూమి పగిలినట్టుగా నేల లోపల నుంచి మంటలు ఎగిసిపడితే ఎలా ఉంటుంది? చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏం జరుగుతుందో అర్థం కాక పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఇప్పుడు ఇలాంటి సీన్నే కనిపించింది. గోమియా బ్లాక్లోని పలాని గ్రామంలో భూమి నుంచి మంటలు బయటకు రావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. అసలు నేల కింద ఏం జరుగుతోంది? గ్యాస్ లీక్ అవుతుందా లేక ఇంకేదైనా ప్రమాదం పొంచి ఉందా అనే టెన్షన్ మొదలైంది. జార్ఖండ్లోని బొకారో జిల్లా గోమియా బ్లాక్ పరిధిలోని పలాని గ్రామంలో ఒక్కసారిగా భూమి నుంచి మంటలు ఎగిసిపడడం స్థానికంగా కలకలం రేపింది. సాధారణంగా నేల నుంచి మంటలు రావడం అంటేనే షాకింగ్ విషయం. దానికి తోడు ఈ ప్రాంతంలో గ్యాస్కు సంబంధించిన కార్యకలాపాలు ఉండడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. ఇక్కడ ఓఎన్జీసీ సంస్థ కోల్బెడ్ మిథేన్ అంటే బొగ్గు పొరల్లో ఉండే మిథేన్ గ్యాస్ను వెలికి తీసే ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలోని ఓఎన్జీసీ బొకారో సిబిఎం ఫీల్డ్కు సంబంధించిన గ్యాస్ నెట్వర్క్ కూడా ఉంది. అక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్ను గేల్కు చెందిన గ్యాస్ నెట్వర్క్తో అనుసంధానం చేసే వ్యవస్థ ఉన్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. ఇదే ఇప్పుడు ఈ ఘటనలో అసలు టెన్షన్ పాయింట్గా మారింది. భూమి నుంచి మంటలు ఎలా వచ్చాయి? ఎక్కడైనా గ్యాస్ లీక్ అయిందా? పైప్ లైన్లో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందా? లేక భూమి లోపల ఉన్న మీథేన్ సహజంగానే బయటకు వచ్చి మంటలకు కారణమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమి నుంచి మంటలు రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి పరిస్థితిని చూసేందుకు ప్రయత్నించారు. అయితే గ్యాస్ లీకేజీ అనుమానం ఉన్న ప్రాంతాల్లో చిన్న స్పార్క్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు కనిపిస్తున్న ప్రాంతం వైపు ప్రజలు వెళ్లకుండా అధికారులు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మంటలకు అసలు కారణం అనే దానిపై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఓఎన్జీసీ కార్యకలాపాలు, గేల్ గ్యాస్ నెట్వర్క్ కు సంబంధించిన మౌలిక వసతులు ఉండడంతో ప్రతి అంశాన్ని అధికారులు చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు ప్రశ్న ఇదే: ఇది కేవలం భూమి లోపల నుంచి మిథేన్ బయటకు రావడం వల్ల జరిగిన చిన్న ఘటనేనా లేక గ్యాస్ లీకేజీకి సంబంధించిన పెద్ద సమస్య ఏమైనా ఉందా? ప్రస్తుతానికి దీనిపై క్లారిటీ లేదు. అందుకే అధికారులు కూడా ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయి మంటలకు అసలు కారణం బయటపడితేనే ఈ ఘటన వెనుక ఉన్న నిజమేంటో తెలుస్తోంది. కానీ భూమి కింద గ్యాస్ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా ఒక్కసారిగా నేల నుంచి మంటలు ఎగిసిపడడం మాత్రం ఇప్పుడు బొకారోలో హాట్ టాపిక్గా మారింది.